కరువుతో అల్లాడుతున్న ఒక ఊళ్ళో ఉండే చంద్రయ్య అనే రైతు తన ముసలి ఆవుని తీసుకొని మట్టి రోడ్డు మీద ముందుకు నడుస్తూ ఉన్నాడు. బాధగా, నన్ను మన్నించు తల్లి, నీకు ముసలితనం వచ్చిందని నిన్నమ్మడానికి తీసుకెళ్లటం లేదు. కరువుతో ఏర్పడిన కష్టం వల్ల నిన్ను నీ కూతుర్ని పోషించలేకపోతున్నాను తల్లి. అందుకే నిన్ను నమ్ముతున్నాను. నీ కూతుర్ని పోషించే శక్తిని ప్రసాదించు, అనుగ్రహించమ్మా అని అనుకుంటూ ముందుకు వెళ్తుంటాడు చంద్రయ్య. ముసలి ఆవు అతని మాటలు విని తనలో తాను, ఏ రూపంలో ఉన్నా అమ్మ అమ్మే. అమ్మ ఎప్పుడు తన పిల్లలు బాగుపడాలని కోరుకుంటుంది, కానీ నాశనం కావాలని శపించదు. అమ్మ మనసు మమతల కోవెల. ఆ కోవెల ఎప్పుడు ప్రేమతో, అనురాగంతో, మమకారంతో వెలుగుతూ ఉంటుంది, వెలుగును పంచుతూ ఉంటుంది. నీ బాధని అర్థం చేసుకున్నాను చంద్రయ్య. నువ్వు కావాలని నన్ను అమ్మడం లేదని నాకు తెలుసు, కానీ కొడుకులాంటి నిన్ను, నా కూతురి దూడని వదిలిపెట్టి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు బాబు. కాకపోతే పరిస్థితులు ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండవు కదా, అందుకే నేను అర్థం చేసుకున్నాను అని అనుకుంటూ చంద్రయ్యతో పాటు ముందుకు నడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అనామిక తన పిల్లల్ని తీసుకుని అత్తారింటికి వెళ్తూ ఉంటుంది. మమ్మీ, నువ్వు చెప్పినట్టుగా నానమ్మ, తాతయ్య నన్ను అన్నయ్యని అంతలా మిస్ అయ్యారా? అవును బేబీ, తాతయ్య అయితే అక్కడ నా భవ్య తల్లి ఎలా ఉందో ఏమో, ఏదైనా తిందో లేదోనని నీ గురించి ఆలోచించేవాడు. పదే పదే నీకు ఫోన్ చేయమని చెప్పేవాడు. తిందో లేదో అడిగి తెలుసుకోమని చెప్పేవాడు భవ్య. ఎంతైనా తాతయ్యకి నిన్నంటే చాలా ఇష్టం మమ్మీ అని భవ్య అంటుండగా హరీష్ కోపంగా ఇలా అంటాడు. చెల్లి, నేనంటే కూడా తాతయ్యకి చాలా ఇష్టం. నన్ను కూడా పదే పదే అడిగి ఉంటాడు కదా మమ్మీ. అవును బాబు, నానమ్మ తాతయ్యలు మిమ్మల్ని బాగా మిస్ అయ్యారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తారు కదా, చూడు వాళ్ళెంత సంతోషపడతారో అని అనామిక తన పిల్లలతో మాట్లాడుతూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. సుశీల ఇంటి దగ్గర అరుస్తున్న దూడని పట్టుకొని బాధగా, చూడవే, నువ్వెంత అరిచినా నీ ముసలి తల్లి రాదు. నీ అరుపు నీ తల్లికి వినబడదు. నీ తల్లిని తీసుకెళ్తున్న మా ఆయనకి వినబడదు. అరిచి అరిచి నీరసంతో నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడం తప్ప నీ తల్లి రాదు. నా మాటిని వేసిన గడ్డి తిను, పెట్టి నీళ్ళు తాగు. ఇంతకు మించి నేనేమీ చేయలేను, నిన్నింక ఓదార్చలేను అని అంటుంటే ఆ మాటలు విని అనామిక తన పిల్లలతో, పిల్లలు మీరింటికెళ్ళండి, నేను ఈ సుశీల పిన్నితో మాట్లాడి ఇంటికొస్తాను. సరే మమ్మీ. బాబు హరీషు, చెల్లిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. ఓకే మమ్మీ అని చెప్పి హరీష్ తన చెల్లి భవ్య చేతిని పట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. అనామిక సుశీల దగ్గరికి వచ్చింది. ఏమైంది పిన్ని, ఎందుకిది అంతలా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది? ఏం చెప్పను తల్లి, ఈ దూడ తల్లి ముసలిదైపోయింది. ఏర్పడిన కరువు కష్టాన్ని ఎదుర్కోవడానికి మా చేతుల్లో శక్తి లేదు. తల్లిని బిడ్డని పోషించుకునే ధైర్యమూ లేదు. అందుకని ఇలా తల్లిని బిడ్డని వేరు చేస్తారా పిన్ని? మరొక మార్గం లేకుండా పోయిందమ్మా. మీ బాబాయ్ కూడా మనసు చంపుకొని ఈ పని చేస్తున్నాడు గాని ఇష్టంగా అయితే చెయ్యట్లేదమ్మా. ముసలావుని తీసుకొని బాబాయ్ వెళ్ళి ఎంతసేపు అయింది పిన్ని? ఒక 10 నిమిషాలన్నా అయిందమ్మా. దూడను వదిలిపెట్టు, తను తల్లిని కాపాడుకుంటుంది. కానీ అనామిక, మీ బాబాయి ఇట చేతి కోపగించుకుంటాడమ్మా. ఏం కాదులే పిన్ని, నేనున్నాను కదా. దూడ తన తల్లి దగ్గరికి వెళ్తుంది, నేను బాబాయ్ దగ్గరికి వెళ్తాను. మీరింటి దగ్గరే ఉండండి. బాబాయ్ నుంచి మీకు ఎలాంటి మాట రాకుండా, బాబాయ్ కోపడకుండా నేను చూసుకుంటాను కదా అని అనామిక మాటిచ్చేసరికి దూడని వదిలిపెట్టింది సుశీల. దూడ సంతోషపడుతూ అనామికాని చూసింది. నీ కృతజ్ఞత చూపు నాకు అర్థమైందిలేవే. నువ్వు ముందుగా వెళ్ళి నీ ముసలి తల్లిని కాపాడుకో. వెళ్ళు వెళ్ళు, నేను కూడా నీ వెనకాలే వస్తానులే అని అనామిక చెప్పగానే దూడ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళు తల్లి. వెళ్తాను పిన్ని. నా కోసం మా అత్తయ్య వస్తే నేను బాబాయ్ దగ్గరికి వెళ్ళానని చెప్పు పిన్ని. లేదంటే తను కంగారు పడుతుంది. మా ఆయనకి ఫోన్ చేస్తుంది. ఆయన నా కోసం చేస్తున్న పనిని వదిలిపెట్టి మరీ వచ్చేస్తాడు. చెప్తాను అనామిక అని సుశీల చెప్పగానే అనామిక ఆలస్యం చేయకుండా దూడ వెళ్ళిన వైపు వెళ్తుంది. దూడ చంద్రయ్య తీసుకెళ్తున్న తన ముసలి ఆవు దగ్గరకు వెళ్ళింది. ముసలి ఆవు ప్రేమగా దూడని నాకుతూ ఉంటుంది. అది చూడగానే
చంద్రయ్యకి సంతోషమేసింది. కాని ఆ సంతోషం ఎక్కువసేపు ఉండలేదు. కోపంగా చూస్తూ, ఈ సుశీల ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యదు. ఇప్పుడు తల్లిని వదిలి కూతురు రాదు, కూతుర్ని వదిలి తల్లి రాదు. ఈ రెండింటి మధ్య నేను నలిగిపోవాలి. అంత ఓపిక తీరిక నాకు లేవు. వస్తే ముసలావుని తీసుకెళ్తాను, లేదంటే రెండింటినీ అమ్మేస్తాను అని అనుకుంటూ ఉండగా అక్కడికి అనామిక వచ్చింది. చంద్రయ్యని చూసింది. బాబాయ్, దూడని పిన్ని వదిలిపెట్టలేదు. అరుస్తుంటే దాన్ని నేనే వదిలిపెట్టాను. ఎందుకు తల్లి వదిలిపెట్టావు? తల్లిని దూడని పోషించటం నా వల్ల అవటం లేదు. అందుకే ఈ ముసలావు నమ్మి ఆ డబ్బులతో దాని కూతుర్ని పోషించుకుందాం అనుకుంటున్నాను. బాబాయ్, నీ గనక అభ్యంతరం లేకపోతే ఆ ముసలావుని తన దూడని నేనే కొందాం అనుకుంటున్నాను. నువ్వు ఎంతకు అమ్మాలనుకుంటున్నావు బాబాయ్? ధర ఎంతవరకు వస్తే అంతే అమ్ముతాను తల్లి. ఎక్కువ తక్కువ నాకు తెలియదు బాబాయ్. ఇదిగో నా ఈ 2 బంగారు గాజులు తీసుకొని ముసలావుని దూడని వదిలిపెట్టండి అని చెప్పి తన చేతులకున్న 2 బంగారు గాజుల్ని తీసి చంద్రయ్యకిచ్చింది. అది ముసలి ఆవు చూస్తుంది. సంతోషపడుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. అనామిక అమ్మగారు, మీకు మా పట్ల ఉన్న ప్రేమకి మేమిప్పుడు రుణపడి ఉంటాం. మా తల్లి బిడ్డలను వేరు చేయకుండా మీ దగ్గర మీ బంగారు 2 గాజులను ఇచ్చి మమ్మల్ని కాపాడుకున్నారు. మీ రుణం ఏదో విధంగా తీర్చుకుంటాను అని అనుకుంటూ ఉండగా బంగారు గాజుల్ని చూస్తూ చంద్రయ్య మురిసిపోతుంటే, బాబాయ్, ఇప్పుడు ఈ ముసలావుని తన కూతుర్ని నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను. తీసుకెళ్ళి తల్లి, నాకు డబ్బు కావాలి. నీకు ముసలావు కూతురు వచ్చాయిగా, తీసుకెళ్ళమ్మా అని చంద్రయ్య చెప్పగానే ముసలి ఆవుని తన కూతురుని తీసుకుని అనామిక తన ఇంటికి వెళ్ళింది. శారద ముసలి ఆవుని దూడని చూసింది. కోళ్ళ, ఈ ముసలావు నేను ఆ దోడని మీ నాన్నిచ్చి పంపించాడా? లేదత్తయ్య, నా 2 బంగారు గాజులు ఇచ్చి చంద్రయ్య దగ్గర నేనే కొన్నాను అని చెప్పగానే శారద ఆశ్చర్యంగా చూస్తుంది. అత్తయ్య, ఇంతకీ వీటిని ఎక్కడ కట్టేద్దాం? నీకు అసలు బుర్ర పని చేస్తుందా కోళ్ళ? పని చేసింది కనుకే కదా అత్తయ్య చంద్రయ్య ముసలావుని అమ్ముకుంటే నా బంగారు 2 గాజులిచ్చి ఈ ముసలావుని కొన్నాను. నీకు నచ్చినట్టు చేసుకోపో అని చెప్పి శారద లోపలికి వెళ్ళిపోతుంది. అనామిక ముసలి ఆవును దూడని ఇంటి ముందు కట్టేస్తుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక ఉన్నంతలో ముసలి ఆవు కోసం దూడ కోసం పచ్చని గడ్డిని కోసుకొచ్చి వేసేది. అదేమో అత్తగారు శారదకి నచ్చేది కాదు. ఒకరోజున, చూడు పేదకోళ్ళ, నీ దగ్గరున్న బంగారం మొత్తం ఈ ముసలావును పోషించడానికి ఖర్చు పెట్టు. నుంచి ఖర్చు పెట్టడానికి నీ దగ్గర ఎట్టాంటి బంగారం లేదు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అని శారద చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక ఆలోచన చేస్తూ ఉంటుంది. శారద మాటలు విన్న ముసలి ఆవు బాధగా, నా వల్ల ఇప్పటికే అనామిక అమ్మగారు చాలా బంగారాన్ని పోగొట్టుకున్నారు. ఇక నేను నా కూతురు ఇక్కడుండి అనామిక అమ్మగారిని ఆస్తి లేని అనాథని చేయలేము అని అనుకొని ఆ రోజు రాత్రి ముసలి ఆవు దూడ 2 కలిసి అడవిలోని ఒక గుహలోకి వెళ్తాయి. అక్కడ 2 దొంగలు వాళ్ళు దొంగిలించిన బంగారాన్ని దాచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికింది అని ముసలియావు అనుకొని దూడని తీసుకుని ఇంటికెళ్తుంది. మరుసటి రోజున ముసలియావు అనామిక చీర పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు గోమాత అని అడుగుతూ ఉంటుంది అనామిక. కానీ ముసలియావు ఏమీ మాట్లాడకుండా గుహలోకి తీసుకెళ్తుంది. అక్కడ బంగారం ఉన్న పెట్టె కనిపిస్తుంది. కోడలు అనామిక ఆ బంగారాన్ని చూసి సంతోషపడుతుంది. ఆ బంగారపు పెట్టెని తీసుకుని అనామిక అక్కడి నుంచి తిరిగి ఇంటికొస్తుంది. ఇక ఆ రోజున కొంత బంగారం అమ్మి తాకట్టు పెట్టిన తన బంగారాన్ని తెచ్చుకుంటుంది. ఇక అప్పటి నుంచి అనామిక ముసలి ఆవుకి కావాల్సిన గడ్డి కోసం ఆ పెట్టెలో ఉన్న బంగారాన్ని అమ్ముతూ ముసలి ఆవుని దూడని తన సొంత బిడ్డల్లా ప్రేమిస్తూ పోషిస్తూ ఉంటుంది. ఆ ముసలి ఆవు దూడ కూడా అనామిక మీద ఎనలేని వాత్సల్యాన్ని చూపిస్తూ ఉంటాయి. ఈ విధంగా అనవసరంగా తల్లిని బిడ్డని వేరు చేయటం ఇష్టం లేక ఆవుని దూడని ఒక దగ్గరే ఉంచాలని ప్రేమతో అనామిక తన 2 బంగారు గాజులిచ్చేసి తెచ్చుకుంది. ఆ ఆవు దూడే ఎంతో ప్రేమని తన మీద చూపిస్తూ అదృష్టం కలిసొచ్చి బంగారు పెట్టె దొరకటంతో అనామిక జీవితం పూర్తిగా మారిపోయింది. అత్తవారింట్లో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి స్టోరీ.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. తండ్రి గోపాలం చెక్కలతో పడవను తయారు చేస్తుంటే 25 కూతురు అనామిక ఆ చెక్కల్నెత్తుకుని సిద్ధయ్య అనే ఒక పెద్ద మనిషిని తీసుకుని ఇంటికొచ్చింది. నాన్నా, ఈ పెద్ద మనిషి పేరు సిద్ధయ్య. 2 పడవలు కావాలంటే తీసుకొచ్చాను అని కూతురు అనామిక చెప్పగానే గోపాలం చేస్తున్న పనిని ఆపేసి సిద్ధయ్య వైపు చూశాడు. దండం పెట్టాడు. సిద్ధయ్య కూడా తిరిగి దండం పెట్టాడు. చెప్పండి బాబు, 1 వారం రోజుల్లో నాకు 2 పడవలు చేసివ్వాలి. ఎవరిని అడిగినా నేను చెప్పిన సమయానికి చెయ్యటం కుదరదు అంటున్నారు. నువ్వు కూడా అలా చెప్పకు. కావాలంటే నేను నీకు ఎక్కువ డబ్బులే ఇస్తాను. ఒకవేళ ముందే డబ్బులివ్వమన్నా ఇస్తాను. అయ్యా, ఇక్కడ పడవల సమస్య కాదు, పని సమస్యే పడవల సమస్య. పడవలు తయారు చేసేది నేనొక్కనే. 1 వారంలో 2 పడవలు తయారు చేయడం అంటే చాలా కష్టం బాబు. నన్ను వదిలిపెట్టండి, నా వల్ల కాదు. అలా అంటే ఎలా చెప్పండి, మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెబుతూ గోపాలాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సిద్ధయ్య. గోపాలం కూడా నెమ్మదిగా కాదు అని చెప్పే ప్రయత్నమే చేస్తుంటాడు. వాళ్ళిద్దరినీ చూస్తున్న అనామిక ఇలా అంటుంది. పెద్దయ్యా, మీరు చెప్పినట్టుగా వారం రోజుల్లో 2 పడవలు చేసిస్తాం. మరి డబ్బులు కొంచెం ఎక్కువే ఇవ్వాలి. ఇస్తారా? అయ్యో తల్లి, తప్పకుండా ఇస్తాను. కావాలంటే డబ్బులు ఇప్పుడివ్వమన్నా ఇస్తాను. నువ్వు ఊరుకో తల్లి. ఎక్కువ డబ్బులు కాసుబడి నువ్వు కష్టపడ్డ నాకేమాత్రం ఇష్టం లేదు. అయ్యా, ఇక వెళ్ళండి. 1 వారం రోజుల్లో 2 పడవలను తయారు చేసి కబురు పంపిస్తాం అని చెప్పగానే సిద్ధయ్య సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా అనామిక, వారం రోజుల్లో 2 పడవలు చేస్తావని ఎందుకు ఒప్పుకున్నావు చెప్పు? చేద్దాం నాన్నా. ఎలాగో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, అందుకు కావలసిన డబ్బులు కూడా జమ చేస్తున్నారు. ఆ డబ్బులకి ఈ డబ్బులు కూడా తోడవుతాయి కదా నాన్నా. అంటే నీ పెళ్లికి నువ్వే డబ్బులు సంపాదించుకుంటున్నావా తల్లి? అలాని కాదు నాన్నా. మొన్నొచ్చిన శారద అంటే వాళ్ళకి నేను బాగా నచ్చానని, వాళ్ళ అబ్బాయి రమేష్ నాకు నచ్చితే పెళ్లి చేద్దామని చెప్పి వెళ్ళిపోయారు కదా. అవును తల్లి, నీకు అబ్బాయి నచ్చాడమ్మా? చెప్పమ్మా, చెప్పు. నీకు అబ్బాయి నచ్చితే సంబంధం మాట్లాడి పెళ్లి చేస్తాను. పెళ్లి ఖర్చులకి సరిపడా డబ్బులు లేవని అమ్మ అంటుంటే విన్నాను. అప్పుడు నేనేమీ చెప్పలేకపోయాను నాన్న. ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, నాకు అబ్బాయి నచ్చాడు నాన్న. అతడితో నాకు పెళ్లి చేయండి అని కూతురు అనామిక చెప్పగానే తండ్రి గోపాలం చాలా సంతోషపడతాడు. తప్పకుండా చేస్తాం తల్లి. అందుకే నాన్న 2 పడవలు తక్కువ టైంలో చేయడానికి ఒప్పుకున్నాను. అది కాదమ్మా నాన్న, వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవటం? మీకు కొడుకునైనా కూతురునైనా నేనే కదా. ఇప్పుడు కొడుగ్గా చేయాల్సిన బాధ్యతను చేస్తున్నాను. రేపు పెళ్లి కూతురుగా వెళ్ళేటప్పుడు పద్ధతి ప్రకారంగా తీసుకెళ్లిపోతాను అని చెప్పగానే గోపాలం ఎంతో సంతోషపడుతూ పడవ తయారు చేసే పనిలో ఉంటాడు. అనామిక కూడా మరొక పడవని తయారు చేస్తూ ఉంటుంది. 2 రోజులు గడిచిన తర్వాత శారద ఇంట్లో పంతులు కూర్చుని ఉన్నాడు. శారద, ప్రసాదు, రమేషు ముగ్గురు పంతుల్నే చూస్తూ ఉంటారు. యావయ్యా పంతులు, శుభవార్తని చెప్పావు. ఆ వార్త ఏంటో చెప్పకుండా అట్టా చూస్తున్నావేంటి? అవునండి పంతులుగారు, ఆ శుభవార్త ఏంటో చెప్పండి. పంతులుగారు, ఆ శుభవార్త అనామికకి నేను నచ్చానని నాతో పెళ్లికి ఒప్పుకుందనే కదా? అవును రమేష్ బాబు, అనామికకి నువ్వు బాగా నచ్చావు. నీతో పెళ్లికి కూడా అమ్మాయి ఒప్పుకుంది. కాని ఓ కండిషన్ పెట్టింది అని చెప్పగానే శారద, ప్రసాదు, రమేషు ముగ్గురు అయోమయంగా ముఖాల్ని చూసుకుంటూ ఉంటారు. వాళ్ల చూపుల్ని గమనించిన పంతులుగారు, అయ్యా, మీరు మరీ కంగారు పడాల్సిన అవసరం లేదండి. తను పెట్టిన కండిషన్ చాలా చిన్నది. ఏంటది పంతులుగారు? ఏమీ లేదండి. తనతో పాటుగా ఒక పడవని తనకి తోడుగా తెచ్చుకుంటుందట. ఇంటి బయట ఒక చోట దాన్ని పెట్టుకుంటాను అంటుంది. అంతేనా? అందుకు మేము ఒప్పుకుంటున్నాంలే. మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ పెళ్లి చేసేయండి పంతులుగారు. అలాగే తల్లి అని చెప్పి పంతులుగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకరోజున అనామిక తల్లి కమల చెక్కల్నెత్తుకొని ఇంటికొచ్చి చెక్కల్ని ఒక చోట పెడుతుంది. కమల, ఇంకో 2-3 రోజుల వరకు చెక్కలు తీసుకురావాల్సిన అవసరం ఉండదులే. ఇప్పటికే నువ్వు తీసుకొచ్చిన చెక్కలు సరిపోతాయి. సరేనండి, బాగా ఆకలిగా ఉంది. వెళ్ళి తిందాం పదండి. తినాలంటే ముందు వంట చెయ్యాలి కదా. అదేంటి,
కూతురు అనామిక చేయలేదమ్మా. నేను కూడా నాన్నతో పాటు ఇదిగో పడవ తయారు చేస్తూ ఉండిపోయాను అని అనామిక చెప్పగానే కమలకి చాలా కోపం వస్తుంది. తెల్లారుతుండగా లేచి చెక్కల కోసం కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళి తీసుకొస్తానని తెలిసి కూడా వంట చేయకుండా ఎట్టా ఉన్నావే? ఎలా ఉంటాను? పడవ చేసుకుంటూ ఉంటాను. ఈ తల తెక్క సమాధానం చేయితేనే నా కొళ్ళు మండుద్ది. అయినా నీకెన్నిసార్లు చెప్పాలనామిక, పడవలో మీ నాన్న చేస్తాడు, నువ్వు వంట మాత్రం నేర్చుకో అని. నేను కూడా చెప్పాను కదమ్మా, ముందుగా పడవే చేస్తానని. రేపు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నీకు వంట రాదని తెలిస్తే నిన్ను కాదు తిట్టేది, నీకు ఏ పని నేర్పకుండా పెంచినందుకు నన్ను తిడతారు. పోనీలే, నేను చేయలేని పనిని వాళ్ళు చేస్తారన్నమాట. అంటే ఏమిటే నీ ఉద్దేశం? లేకపోతే ఏమిటమ్మా, ఎప్పుడు చూడు వంట నేర్చుకో, ముగ్గులు పెట్టడం నేర్చుకో, కల్లాపు చల్లడం నేర్చుకో, తెల్లవారుజామున లేవడం నేర్చుకో, తలంటి స్నానం చేయడం నేర్చుకో, ఇలా ప్రతీదీ నేర్చుకో అంటూ లేచినప్పటి నుండి తిరిగి పడుకునే వరకు నా బుర్ర తింటానే ఉంటావు అని కూతురు అనామిక అనగానే కమల తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడు తండ్రి గోపాలం ఇలా అంటాడు. ఇలా చూడు తల్లి, మీ అమ్మ చెప్పిన దాంట్లోనూ నిజం ఉంది. ఆడపిల్లగా పుట్టి కూతురుగా పెరిగి పెళ్లి కూతురుగా మారి భార్యగా తోడెళ్ళి కోడలిగా ఓ ఇంట్లో దీపం పెట్టడం, వాళ్ళకిష్టమైనవి చేసి పెడుతూ అత్తగారిని మావగారిని ప్రేమగా చూసుకోవటం, ఇదేనమ్మా ఆడపిల్ల జీవితం అంటే. ఇప్పుడు మీరు కూడా నాన్న? అవును తల్లి, నువ్వు పడవలు తయారు చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదమ్మా. కాకపోతే ఒకేసారి 2 పడవలు కావాలని ఓ వ్యక్తి వచ్చాడు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవడం అని ఒప్పుకున్నాను. రేపటితో 2 పడవలు చేయడం పూర్తయిపోతాయి, డబ్బులు చేతికొస్తాయి. ఇక నా పెళ్లి పనులు మొదలు పెట్టండి నాన్నా. నేను అదే అనుకుంటున్నాను తల్లి అని మాట్లాడుకుంటూ పడవలు తయారు చేస్తూ ఉంటారు. 2 రోజులు గడిచాయి. సిద్ధయ్య వచ్చి డబ్బులిచ్చి ఆ పడవల్ని తీసుకుని వెళ్ళాడు. వచ్చిన డబ్బులతో పంతులుగారు పెట్టిన మంచి ముహూర్తంలో అనామికకి రమేష్లకి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తారు. అనామిక అత్తారింటికి తాను ముందే చెప్పిన విధంగా ఒక పడవని తోడు తెచ్చుకుంటుంది. అత్తగారింటి బయట కారు పక్కనే ఆ పడవని పెట్టుకుంటుంది. కాళ్ళ, ఇక్కడ మా కారు ఎంత భద్రంగా ఉందో నీ పడవ కూడా అంతే భద్రంగా ఉంటది. నువ్వు నీ పడవ గురించి బాధపడబాక, భయపడబాకు. అలాగే అత్తయ్య అని చెప్పి ఇక ఆ రోజు నుంచి అనామిక తెల్లవారుజామునే లేస్తూ బయట కడిగి ముగ్గు పెట్టేది, తలంటు చేసుకుని దీపం పెట్టేది. ఆ తరువాత లేచి హాల్లోకొచ్చి కూర్చొని అత్తమామలకు వేడివేడి టీ పెట్టుకొచ్చి ఇచ్చేది. ఇంటి పని వంట పని శ్రద్ధగా చేసుకుంటూ భర్తని ప్రేమగా, అత్తమామల్ని భక్తిగా చూసుకునేది. ఒకరోజున అందరూ కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. ప్రజలందరికీ హెచ్చరిక. కొత్తగా ఏర్పడిన తుఫాను వల్ల భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశముంది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, ఇళ్లలోనే ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అని చెబుతూ ఉండగానే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడ్డం మొదలవుతుంది. కరెంటు కూడా పోతుంది. ఇన్వర్టర్ లైట్ వెలుగులో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. అలా ఆ రోజు రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజున లేచి చూసేసరికి వర్షం పడుతూ ఉంటుంది. వరదలు అన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి. వాళ్ల ఇంట్లోకి కూడా నీళ్ళొస్తూ ఉంటాయి. కంగారుగా శారద ఇలా అంటుంది. బాబు రమేష్, ఏమండి, ఏదో ఒకటి చెయ్యండి, వరద ఎక్కువగా వస్తుంది, మనం కూడా ఇప్పుడు మునిగిపోయేటట్టుగా ఉన్నాం అని శారద అంటూ ఉండగానే కోడలు అనామిక ఒక మంచి ఆలోచన చేస్తుంది. కారు పడవ రెండూ తనకి ఎదురుగా కనిపిస్తాయి. ఆలస్యం చేయకుండా మెరుపులాంటి ఆలోచన వస్తుంది అనామికకి. ఏవండి, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటనామిక? ఇప్పుడు మనం పడవ కారుని తయారు చేసుకోవాలి. అప్పుడే మనం ఈ వరద నుంచి, ఈ తుఫాన్ నుంచి ప్రాణాలతో బయటపడగలం. చేతనైన వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతామండి. అవును బాబు, కోడలికొచ్చిన ఆలోచన బాగుంది. మరింకా ఆలస్యం ఎందుకు అనామిక? ఆ పడవ కారేదో తొందరగా తయారు చెయ్యి అని చెప్పగానే అనామిక ఇంట్లో నుంచి జాగ్రత్తగా బయటకొస్తుంది. ఇంట్లో ఉన్న రమేషు, ప్రసాదు, శారద ముగ్గురూ కంగారు పడుతూ ఉంటారు. అతి కష్టం మీద అనామిక పడవ కారుని తయారు చేస్తుంది. అత్తయ్య, మావయ్య, ఏవండి, ఒకసారి బయటకు రండి అని పిలవగానే శారద, ప్రసాదు, రమేషు ముగ్గురు బయటకొచ్చి చూస్తారు. ఎదురుగా పడవ కారు కనిపిస్తుంది. చాలా ఆశ్చర్యంగా చూస్తూనే ఆ పడవ కారు ఎక్కుతారు. అనామిక జాగ్రత్తగా దాన్ని డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు,
ఆ వరదలో కొట్టుకుపోతూ ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. అలా పడవ కారుతో కోడలు చేస్తున్న మంచి పనిని ఊళ్ళో అందరూ చూసి మెచ్చుకుంటారు.